నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇటీవల గండిపేట దగ్గర భూములు స్వాధీనం చేసుకుంది అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా దాని వెనక ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. మరి దాని వెనక కథ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు ఆల్రెడీ బొల్ల బ్రహ్మనాయుడు పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. కానీ ఎక్కడ నిజాలు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియోలో దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటానన్నట్టు వార్త అయితే వినిపిస్తుంది. ఏంటి మేడం అసలు దీని వెనక కారణాలు ఏంటి? ఏమీ లేదండి. బొల్లా బ్రహ్మనాయుడు ఒక 5-6 జీవోలు, ఫేక్ జీవోలు సృష్టించి, ఈవెన్ రాజముద్ర కూడా ఫేక్ రాజముద్ర వేసి 1100 కోట్లు కబ్జా చేశాడు గండిపేట చెరువు దగ్గర. మరి దీని మీద కవిత గారు లాంటి వాళ్ళు పోరాటం చేయాలి కదా. కోడి చెరువు వెనక్కి ఇచ్చేయండి, 10 ఎకరాలు వెనక్కి ఇచ్చేయండి అని కొనుక్కున్న పవన్ కళ్యాణ్ అడుగుతారు. కబ్జా చేసిన వాళ్ళని నిలదీరేంటో కదా. అవును, కబ్జా చేసిన బ్రహ్మనాయుడిని కదా ప్రశ్నించాలి. మరి వైసీపీని ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. మీరు తెలంగాణలో ఎలా అడుగు పెడతారో చూస్తానని కదా బెదిరించాలి. బ్రహ్మనాయుడు కంచీపురంలో దొరికాడు. నేను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అతను మోసపోయాడు అంటాడు ఎవరు, అంబటి రాంబాబు. అతను పాపం అలాంటి దొంగ భూములని తెలియక, అది దొంగ సర్టిఫికెట్లని తెలియక కొనేసుకున్నట్ట 4 కోట్లకి. అంటే 4 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు బొల్ల బ్రహ్మనాయుడు? ఈ ఫేక్ పత్రాలు సృష్టించడానికి. ఆయన నష్టపోయిందే ఉంది, 1100 కోట్ల ఆస్తి సంపాదించుకున్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఆనందం కలిగింది. మనవాడు కదా స్కామ్ చేయగలిగాడు, కానీ అరెస్ట్ అయ్యాడే పాపం అని. నువ్వు వినుకొండలో కాదు, అసలు జూబ్లీ హిల్స్ లో పెద్ద మునగాడి అయిపోయి ఉండాల్సింది, కొంచెంలో తప్పిపోయింది అనుకుని వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి, మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఫోన్లో చేశాడో నాకు తెలియదు. ఫోన్ లేదు కదా, అంటే నేనున్నాను అండగానే. అలా కాదు, ఫోన్ లేదు కదా ఆయన దగ్గర. మీకు అర్థం కావట్లా, ఫోనే లేదు జగన్మోహన్ రెడ్డికి. మరి ఎవరు ఫోన్ నుంచి మాట్లాడాడో మాట్లాడాడు. ఇవాళ ఆడియో కాల్ లీక్ అయింది. ఏమని, బాగున్నావా గిరి, నువ్వు వర్రీ అవ్వకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనకాల నేనున్నాను, మేమందరం ఉన్నాము. నీకు ఇది పొన్నవోలు టచ్లోకి వచ్చాడా, పొన్నవోలుతో మాట్లాడావా, సజ్జల రామకృష్ణారెడ్డి నీతో మాట్లాడారా, రామకృష్ణారెడ్డి మాట్లాడారా, ఇలా అన్నీ అడిగాడు పాపం. అడిగి నీకు అండగా పార్టీ ఉంటుంది, నువ్వే అది అని చెప్పి పాపం నువ్వేం బాధపడకని గట్టిగా చెప్పడం జరిగింది. అంటే కబ్జాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, గంజాయి బ్యాచ్లు, లిక్కర్ స్కామ్లు చేసేవాళ్ళు, తర్వాత రౌడీ షీటర్లు, తర్వాత అదేంటంటారు బెట్టింగ్ యాప్స్లో చనిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం వెళ్తాడు. ముఖ్యంగా ఇలాగ కబ్జాలు చేస్తే ముందే వాళ్ళని పలకరిస్తాడు. అంతేగాని జెన్యూన్గా పార్టీ కోసం పనిచేసి వాళ్ళ ప్రాణాలు పోతే మాత్రం వెళ్ళి పరామర్శించాడు. మీకు అది చెప్తున్నా. కానీ సొంత బాబాయినే పాపం పొద్దున్నే తెల్లారకట్టి తెలిసి సాయంకాలానికి వెళ్ళగలిగాడు కదా. అవును, మళ్ళీ అనవసరంగా ఎందుకు హెలికాప్టర్ ఖర్చులు దండగా అని బై రోడ్డు వెళ్ళి పాపం సాయంకాలానికి చేరుకున్నాడు కదా పెద్ద మనిషి. అలా అన్నమాట. అవసరమైతే చక్కగా మనం రోజంతా వేస్ట్ చేసుకుని నిదానంగా వెళ్ళొచ్చు. ఇలాంటి కబ్జాలు అయితే వెంటనే పలకరించాలి. అవును, పొన్నవోలు టచ్లో ఉన్నాడు సార్, పొన్నవోలు గారు మాట్లాడారు, తర్వాత మాకు మీరున్నారనే మా ధైర్యం సార్, 500 మంది వెళ్ళారు వినుకొండ నుంచి, అంటే సంఘీభావం తెలపడానికి చాలా చోట్ల తిప్పారు సార్ అంటూ పాప ఆయన నిన్న గిరి గారు చాలా బాధపడిపోయారు. అంటే ఈయనేదో పెద్ద స్వాతంత్ర సమర యోధుడు, ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఆయన వెతుక్కుంటూ వీళ్ళందరూ వెళ్ళారు. బాగుందా? మరి ఎవరి భూములు మేడం ఇవి? మరి తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదు? ఇప్పుడు గవర్నమెంట్ భూములు తెలంగాణ ఊరుకుంటుందేటి? అవును, ఎందుకు ఇవ్వడు? ఇవ్వాలి. ఇప్పుడు ఏమైందంటే బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు, బెయిల్ రాలేదు, అబ్స్కాండ్ అయిపోదాం అనుకున్నాడు. కానీ మరి ఎలా తెలిసిందో పోలీసులుగా తెలిసింది, పట్టుకుని వచ్చాడు. అవును, మరి ఇప్పుడు పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు బొల్ల బ్రహ్మనాయుడిని. మరి ఇప్పుడు నిజాలు చెప్పిండా మరి లేదా, మరి భూములు ఇచ్చే అవకాశం ఉందా? ఏమంటున్నారు? నిజాలు ఎందుకు చెప్తారండి వాళ్ళు? మేము చేసామని చెప్తారా? లేదు, అంత తొందరగా చెప్తే వాళ్ళు సచ్చీలు రేపోతారు. అదేం కాదు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు
బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యాడు అనగానే పాపం జగన్మోహన్ రెడ్డి బాధపడిపోతున్నాడు. అయితే గిరి గారు ఆలోచించాల్సింది ఏంటంటే పొన్నవోలుతో డీల్ పెట్టుకుంటే ఖచ్చితంగా బెయిల్ రాదు అనేది ఫిక్స్ అవ్వాలి. గతంలో అయింది కదా అందరికీ. అసలు పొన్నవోలుని పెట్టిందే పాపం ఇలాగ కబ్జాలు చేసే వాళ్ళ కోసం, అవినీతి పరుల కోసం, తర్వాత గంజాయి బ్యాచుల కోసం, ఇలాంటి వాళ్ళ కోసం పెట్టాడు ఆయన. పొన్నవోలుతో పాటు 100 మంది ఆయన కింద ఉన్నారు. అవును. సో పొన్నవోలుతోటి పెట్టుకుంటే అమ్మో నాన్నగారు ఇంకెప్పటికీ జైల్లో ఉంటారని గిరిగారు అనుకోవాలి. అర్థమైందా? అవును. సో మొత్తం మీద ఇప్పుడు ఏమిటైందంటే అంతకుముందు పాపం ఈ బ్రహ్మనాయుడు అనేవాడు చాలా డబ్బున్నవాడు, రియల్ ఎస్టేట్ కూడా చేశాడు. కానీ ఈ భూములకు సంబంధించి ఉందా లేకుంటే లిక్కర్ స్కామ్ ఏమన్నా? అది కాదు, మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాడు, బాగా డబ్బులున్న పార్టీ. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాధ. చాలా పెద్ద పార్టీ కదా. అవును. సో మరి అలాంటి వాళ్ళని కాపాడాలి కదా. అవును. అంతంత మాత్రం వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు. అట్లాగా ఈయన కూడా కాపాడాలనుకున్నాడు. అదే మంచి పని చేస్తే కాపాడు. అర్థమైందా మీకు? అప్పుడు ఏమైంది, పిన్నెల్లి సోదరులు ఈవీఎంలు బదులు కొడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. కోపం వస్తే బీపీలు పెరగవా, విరగొట్టరా అంటాడు. ఈవీఎంలు విరగొట్టేస్తారు. అర్థమైందా? అంటే బీపీలు పెరిగితే ఏమైనా చేయొచ్చు వైసీపీ వాళ్ళు. మర్డర్లు చేసినా కూడా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మీరు ఆ ధీమాతో ఉండొచ్చు అన్నమాట. అవును. అది అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పాపం డబ్బులున్నవాడు, అనవసరంగా మరి డబ్బున్నవాడు ఎందుకు 10 ఎకరాలకు కక్కుర్తి పడ్డం, 1100 కోట్లు ఎందుకు కబ్జా చేయడం. అవును. చూసారా, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ వినుకొండ, ఎక్కడ తెలంగాణలో ఎలా కబ్జా చేశాడు అసలు, అది కదా ఆశ్చర్యం. దీని మీద కదా ఇవాళ తెలంగాణ వాదులు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, లేకపోతే మరొక అనలిస్ట్ కావచ్చు, లేదు కవిత గారు కావచ్చు, మాట్లాడాలి కదా. హరీష్ రావు కూడా ప్రశ్నించాలి కదా. అవును. మరి ఎవడు ఎందుకు మాట్లాడటంలా? కవిత గారు మొన్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది కదా. అందుకే అడుగుతున్నాను. మరి ఈ విషయం ముఖ్యం కదా. 1100 కోట్లు తెలంగాణ ఆస్తి కదా ఇది. మరి దానికి ఎందుకు మాట్లాడట్లేదు? కోడి చెరువు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కోడి చెరువు వెనక్కి ఇచ్చేయాల్సిందే. అవును అని అంటారు. దీని సంగతి ఏంటమ్మా? మరి ఎందుకు నువ్వు బ్రహ్మనాయుడిని వెనకేసుకొస్తున్నావు? మావిగాని వెనకేసుకొచ్చావు, మీరు అమరావతి కట్టుకోలేరన్నావు. కానీ బ్రహ్మనాయుడు మాత్రం మీకు బాగున్నాడా? మీకు నచ్చిందా? అంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా మీకు తెలంగాణలో బాధలేదు. అది ఫైనల్గా. ముఖ్యంగా రెడ్లు ఏం చేసినా అనుకోవాలా తెలియదు మనకి. అవును. సో ఏది ఏమైనా బ్రహ్మనాయుడు అయితే జైలుకి వెళ్ళాడు ఊహించని విధంగా. కాంచీపురంలో పట్టుబడ్డాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.